లోక్సభ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 116 లోక్సభ నియోజకవర్గాల్లో ఇవాళ మూడో విడతలో భాగంగా పోలింగ్ జరగబోతోంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా జరగాల్సి ఉన్న త్రిపుర, వెల్లూరు నియోజకవర్గాలు కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 34 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ ఎన్నిక జరుగుతోంది. గుజరాత్లో 26, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, కేరళలో 20, ఉత్తరప్రదేశ్లో 10 లోక్సభ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే 2 విడతలు పూర్తయ్యాయి సక్సెస్ఫుల్గా. ఇక మూడో విడత ఎన్నిక ఈరోజు జరగబోతోంది. ఈ నెల 11, 18 తేదీలో జరిగిన 2 దశల పోలింగ్లో 186 నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ పూర్తయింది. మరోవైపు ఎన్నికల విధుల్లో భాగంగా భారీ ఎత్తున భద్రతా బలగాల్ని రంగంలో దించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘాని ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. మూడో దశలో అతిరథ మహారాజులందరూ కూడా పోటీ పడుతున్నారు. కేరళలోని వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, గుజరాత్ గాంధీనగర్ నుంచి అమిత్ షా, యూపీ నుంచి ములాయం సింగ్ యాదవ్, రాంపూర్లో జయప్రద ఈరోజు ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మూడో విడతలో భాగంగా ఈరోజు 14 రాష్ట్రాల్లో ఉన్న 116 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 2 విడతల ఎన్నికల్ని ఈ నెల 11, 18 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగింది. 186 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక ఇప్పటికే పూర్తయింది. ఈరోజు మరొక 116 నియోజకవర్గాలకు సంబంధించి మూడో విడతలో 14 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇది మూడో విడత, ఈరోజు జరుగుతున్నటువంటి మూడో విడత. ఈరోజు మూడో విడతలో భాగంగా అతిరథ మహారాజులు అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అదే సందర్భంలో తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించడం కోసం యూపీ నుంచి మా ప్రతినిధి మహాత్మా బరేలి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే అగస్త్య బళ్ళారి నుంచి సిద్ధంగా ఉన్నారు. బళ్ళారి నుంచి అగస్త్య, అలాగే యూపీ నుంచి మహాత్మా. ముందుగా మహాత్మా మీ దగ్గర నుంచి వచ్చేస్తే, ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో చాలామంది అతిరథ మహారాజులందరూ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ మూడో విడతలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఓటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఉత్తరప్రదేశ్లో ఈ మూడో విడత పోలింగ్లో మొత్తం 10 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ఆ 10లో 2014లో చూసుకుంటే 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. మిగతా చోట్ల సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అందులో ఇప్పుడు మెయిన్పూరి నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ మరొకసారి పోటీ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం నేనున్న బరేలీ నుంచి కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అతను పోటీ చేస్తున్నారు. మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బరేలీకి 2 వైపులా చూస్తే, ఒకవైపు రాంపూర్, మరొక వైపు పిలిభిత్ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. రాంపూర్ నియోజకవర్గంలో జయప్రద భారతీయ జనతా పార్టీ తరఫున ఈసారి పోటీ చేస్తుంది. ఆమె గతంలో సమాజ్వాదీ తరఫున 2 పర్యాయాలు ఆ నియోజకవర్గంలో గెలుపొందింది. 2004, 2009 2 సార్లు కూడా గెలుపొందింది. 2014కు వచ్చేసరికి ఆమె సమాజ్వాదీ పార్టీని వీడిన నేపథ్యంలో ఆర్ఎల్డీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. ఇప్పుడు మరొకసారి ఆమె పోటీ చేస్తున్నారు. కాకపోతే ఈసారి అధికార భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న నేపథ్యంలో రాంపూర్ నియోజకవర్గంలో పోటీ చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇంకా రాంపూర్తో పాటు ఇటు పక్కన పిలిభిత్ నియోజకవర్గం చూసుకుంటే కనుక వరుణ్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఆయన తల్లి గతంలో మేనకా గాంధీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఈసారి వరుణ్ గాంధీకి ఆ నియోజకవర్గాన్ని అప్పగించిన నేపథ్యంలో అక్కడ కూడా పోటీ ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా ఈ ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఈ 10 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం పాపులేషన్ అన్నది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాల్లో ఈ పాపులేషన్ వీరంతా ఎటువైపు ఉంటారు, సామాజిక సమీకరణాల ప్రకారం చూసుకుంటే గనక వీరు ఎటువైపు నిలిస్తే అటువైపు అభ్యర్థులు గెలుపొందుతున్న పరిస్థితి రాంపూర్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. అక్కడ దాదాపు సగానికంటే ఎక్కువ మంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. దీంతో లాస్ట్ టైం చూసుకుంటే గనక ముస్లిం ఓటు చీలి ఇటు కాంగ్రెస్కి కొంత, అటు సమాజ్వాదీకి కొంత, మరికొన్ని పార్టీలకు కొంత చీలడం వల్ల అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారని చెప్పి మనకి విశ్లేషణలు అందుతున్నాయి. కానీ ఈసారి పరిస్థితి చూస్తుంటే గనక వారంతా ఒక పార్టీకే కొమ్ము కాసే అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు సమాజ్వాదీ, బీఎస్పీ ఈ 2 కూడా కూటమిగా ఏర్పడి ఆర్ఎల్డీని తమలో కలుపుకుని ఒక కూటమిగా ఏర్పడ్డ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు ఈ కూటమికి కాస్త అడ్వాంటేజ్ పొజిషన్ కల్పిస్తున్న వాతావరణం ఈ
ఈ 10 నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ సోషల్ ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఆ సంఖ్యాబలం అలాగే ఉంది. ఇప్పుడు సమాజ్వాదీకి సాంప్రదాయ ఓటర్లుగా చెప్పుకునే ముస్లింలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, అలాగే ఇటు బీఎస్పీకి సాంప్రదాయ ఓటర్లైన దళితులు ఉన్నారు, ఆర్ఎల్డీకి సాంప్రదాయ ఓటర్లైన జాట్లు. ఈ 3 సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రాంతంలో ఇది కూడా ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సమాజ్వాదీ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం. 2014లో విడిగా పోటీ చేసినప్పటికీ కూడా ఈ 10 నియోజకవర్గాలు 3 నియోజకవర్గాలు అప్పుడే గెలుపొందిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీఎస్పీ ఓటు బ్యాంక్ కూడా యాడ్ అవుతున్న నేపథ్యంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. చాలా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. అదే సమయంలో ఈ సామాజిక వర్గాల నుంచి ఏ సోషల్ ఇంజనీరింగ్ మీద అయితే ఈ మహాత్మా లాస్ట్ ఎలక్షన్స్ లో 2014లో యూపీలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసినటువంటి సందర్భం, మొత్తం రాష్ట్రానికి సంబంధించి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. అటువంటి చోట ఈసారి పట్టు నిలబెట్టుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఎలా కష్టపడాల్సి వస్తుంది, ముఖ్యంగా ఎస్పీ బీఎస్పీ మధ్య అవగాహన కుదిరినటువంటి సందర్భంలో? 2014లో దాదాపు క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. 80 నియోజకవర్గాలు ఉన్న అతిపెద్ద రాష్ట్రంలో 73 అంటే 71 బీజేపీ సొంతంగా, 2 అప్నాదల్ మిత్రపక్షం గెలుపొందగా మిగతా 7 కూడా మిగతా 7లో 2 రాయ్బరేలీ అలాగే అమేఠీ మినహాయిస్తే మిగతా ఈ సమాజ్వాదీ పార్టీ గెలుపొందింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక 7లో మాత్రమే బీజేపీ గెలుపొందింది, 3 సమాజ్వాదీ ఇతర పార్టీలు గెలుపొందిన పరిస్థితి 2014లో ఉంది. ఇప్పుడు చూస్తుంటే బీజేపీకి సవాల్ విసురుతున్న ప్రధాన అంశం ఎస్పీ బీఎస్పీ ఆర్ఎల్డీ కూటమి. ఈ కూటమి ద్వారా సోషల్ ఇంజనీరింగ్ అన్నది, అంటే ఆయా పార్టీల ఓటు బ్యాంక్ ఎవరైతే ఉన్నారో ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా ఒకవైపు కన్సాలిడేట్ అవుతున్న పరిస్థితి ఉండడం వల్ల బీజేపీకి గట్టి సవాలే ఎదురవుతుంది. దాన్ని ఎదిరించడానికి బీజేపీ ఒక భావోద్వేగం మీదనే ఎక్కువగా డిపెండ్ అయి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ లాస్ట్ టైం కూడా ఒక హవా ఎలాగైతే వచ్చిందో ఈసారి ఒక నేషనలిజం, అంటే ఒక దేశ రక్షణ, దేశ భద్రత, ఈ దేశానికి సమర్థవంతమైన నాయకత్వం ఒక బీజేపీ మాత్రమే ఇవ్వగలదు అన్న కోణంలోనే ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో కొంత హిందూ పోలరైజేషన్ కోసం కూడా బీజేపీ నేతలు ఇక్కడ ప్రయత్నించి వివాదాస్పదమయ్యాయి. వారి వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొరడా జులిపించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద 72 గంటల పాటు ప్రసంగం, అంటే ఎటువంటి ప్రచార పర్వం నిర్వహించకుండా ఈసీ బ్యాన్ కూడా విధించిన పరిస్థితి ఉంది. ఆ తరహాలో అంటే ఎవరికి వారు పోలరైజ్ చేసి తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బీజేపీ ఈ సామాజిక సమీకరణాలని డ్యామేజ్ చేయడం కోసం, అంటే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ పోలరైజ్ చేయాలన్న ఉద్దేశంతో జాతీయతావాదాన్ని, తద్వారా ఒక నేషనలిజంని ఎక్కువగా కనుక దాన్ని ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంటే కనుక అన్ని వర్గాల నుంచి దాని వైపు అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఎదురవుతున్న సమస్యల్లో సీమాంతర ఉగ్రవాదం ఒకటి. ఆ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలన్నా, సరిహద్దుల్లో దేశానికి రక్షణ కల్పించాలన్నా కూడా దేశానికి ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం అన్న ఒక ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తద్వారా ఎక్కువ ఓట్లను తమ వైపు మళ్లించుకోవాలన్న ప్రయత్నం, ఈ సవాల్ని ఢీకొట్టాలని, సమాజ్వాదీ బీఎస్పీ కూటమి ఇస్తున్న సవాల్ని ఈ రకంగా ఢీకొట్టాలన్న ప్రయత్నం బీజేపీ నేతలు చేస్తున్నారు. అయితే మహాత్మా, జనరల్గా రాజకీయాల్లో లెక్కేసేటువంటి అంశం ఎక్కడా కూడా ఎలక్షన్స్లో అథమెటిక్స్ పనిచేయదు, కెమిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది అనేటువంటి ఒక థియరీ. ఇక్కడ 1+1+1 3 అయ్యేటువంటి పరిస్థితి ఉందా ఈ 3 పార్టీలు కలిస్తే, లేక ఈ 3 పార్టీలని కాదని ఒక కొత్త కెమిస్ట్రీని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో తీసుకురాగలుగుతుందా? ఇక్కడ ఈ అర్థమెటిక్స్ మనం ఎక్కడ కూడా పూర్తిగా జనరలైజ్ చేసే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల మనం ఇందాక అనుకున్నట్టు 1+1+1 3 కావచ్చు, కొన్ని చోట్ల అది మైనస్ కూడా కావచ్చు, 0 అవ్వచ్చు, మైనస్ కూడా కావచ్చు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడైతే కొన్ని నియోజకవర్గాలు మనం చూస్తుంటే రాంపూర్ వంటి నియోజకవర్గంలో అయితే అది వర్కౌట్ అయ్యే వాతావరణం కనిపిస్తుంది. ఈసారి అక్కడున్న మెజారిటీ ఓటర్లు, అంటే ఈ ఆజం ఖాన్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ 9 పర్యాయాలు గెలుపొందాడు ఇటు లోక్సభకు కానీ, స్థానికంగా ఉన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి కానీ. ఆ 9 పర్యాయాలు గెలుపొందిన సందర్భంలో ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారు, ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారన్న పేరు ఆయనకున్నది. సో కొన్ని ఇట్లాంటి లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉపయోగపడుతున్నాయి ఆయనకి. వర్గాలకు అతీతంగా కేవలం ముస్లింస్ నుంచి మాత్రమే కాకుండా ఇతరుల వైపు నుంచి కూడా ఆయనకు మద్దతు లభిస్తుంది. అదే సమయంలో జయప్రద 2 పర్యాయాలు అక్కడ ఎంపీగా పనిచేసినప్పుడు ఆమె హయాంలోనూ కొంత అభివృద్ధి బాగానే జరిగిందని, అలాగే ఇప్పుడు మోదీ హయాంలో గత 5 ఏళ్ల కాలంలో చూస్తే అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా, ఎందుకంటే ఇక్కడ ఉత్తరాదిన చాలా గ్రామాలకు విద్యుతే అందని పరిస్థితి కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఉండింది. కానీ ఇప్పుడు అన్ని గ్రామాలు అందుతుంది, అన్ని నివాస గృహాలకు కూడా అందించే ప్రయత్నాల్లో ప్రస్తుతం
దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందని. అలాగే రోడ్ కనెక్టివిటీ, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారులను మినహాయిస్తే, నేషనల్ హైవేస్ని మినహాయిస్తే ఏ రోడ్డు మీద నుంచి వెళ్ళాలన్నా కూడా ఒక నరకయాతన అన్నది ఉండేది. ఆ గ్రామాలు పట్టణాలకు కనెక్టివిటీ అనేది ఉండేది కాదు. దాంతో చాలా సమస్యలు ఉండేవి. ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ కూడా మెరుగైంది. సో ఇట్లాంటి కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి. ఈసారి కేంద్రంలో మరొకసారి మోదీని నిలబెట్టాలి, ఆయన నాయకత్వాన్ని సమర్థించాలి అనుకుంటున్న ఓటర్లు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా ఆ న్యూట్రల్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వారు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. అలా కాదు, ఇక తాము ఒక పార్టీకే కట్టుబడి ఉంటాము, తాము ఆ పార్టీ సాంప్రదాయ ఓటర్లమే అనుకునేవారు ఆయా పార్టీల వెంటనే నిలుస్తున్నారు. అట్లాంటి చోట ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి ఆ సమీకరణాలు వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ఎక్కడికక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క స్థానికమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల చూస్తుంటే ఓవరాల్గా చూస్తుంటే కనుక నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మందికి ఉపాధి దొరకట్లేదు, తమకు ఉపాధి కరువైపోయింది. ఈ ఇష్యూస్ని ఎవరైతే అడ్రస్ చేయగలరా అనుకుంటున్నామో వారికే తాము ఓటేస్తామన్న ఒపీనియన్ కూడా చాలా మంది ప్రజలు చెప్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. రైట్.